Hello all, welcome to Vasister 360, the world of English. My name is Raghavendra. ఎవ్రీడే ఇంగ్లీష్ రోజువారీ జీవితంలో మనం మాట్లాడే తెలుగు మాటలు తెలుగు వాక్యాలకు బదులుగా ఇంగ్లీష్లో కరెక్ట్గా ఎలా మాట్లాడాలి, ఎలాంటి సెంటెన్సెస్ను ఉపయోగించాలని కొన్ని వీడియోల రూపంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. దీన్నే ఎవ్రీడే ఇంగ్లీష్ వీడియో సిరీస్ అని అంటున్నాం. ఇవాళ డే 17లో ఉన్నాం. ఇప్పటిదాకా డే 16 దాకా మనం కంప్లీట్ చేసాం. ఇవాళ డే 17లో తెలుగు ద్వారా ఇంగ్లీష్, తెలుగుకు బదులుగా ఇంగ్లీష్ను, అలాగే ఈరోజు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ని ఈ వీడియోలో చేయబోతున్నాను. దానికంటే ముఖ్యంగా ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఇది ఎక్కువ మందిని కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటిది, దేని ఉపయోగాన్ని ఎలా వాడాలి అనేది తెలియక కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి కాన్సెప్ట్. దాన్ని ఇంకా ఎఫెక్టివ్గా డీటెయిల్గా ఈరోజు మీకు నేను చెప్తాను. అదే షుడ్ వర్సెస్ మస్ట్. షుడ్ అంటే ఖచ్చితంగా చేయవలసినటువంటి పనులు అని, మస్ట్ అంటే తప్పకుండా చేయాల్సినటువంటి పనులు అని. ఇది మనకు తెలిసిందే. కాకపోతే ఇంకా ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాం, ఎలా సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేస్తాం, ఏ విధంగా ఒక్కొక్క దాన్ని కూడా ప్రాక్టీస్ చేస్తాం అనేది ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం. సో మన వీడియో సిరీస్లో రెగ్యులర్గా మనం ఏం చేస్తాం, ఫస్ట్ కొన్ని తెలుగు సెంటెన్సెస్ని తీసుకొని వాటిని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా రాయాలో తెలుసుకొని, మళ్ళీ స్ట్రక్చర్ని గ్రామాటికల్గా ఎలాంటి తప్పులు లేకుండా, ఎవరు కూడా మీరు గ్రామాటికల్గా తప్పులు మాట్లాడారని మిమ్మల్ని గుర్తుపట్టకుండా కరెక్ట్గా మీరు ఇంగ్లీష్లో గ్రామాటికల్ ఎర్రర్స్ లేకుండా నేర్చుకునే విధంగా మనం ట్రైన్ చేస్తున్నాం. ఈ వీడియో అంతా చూసిన తర్వాత వీడియో ఎండింగ్లో మీకు ఒక టాస్క్ ఇస్తాం. మరి ఈరోజు వీడియో చూసిన తర్వాత మీరు ఎంత ఇంగ్లీష్ నేర్చుకున్నారో మాకు తెలియాలి కదా. అందుకే ఆ టాస్క్ని కింద కామెంట్స్ రూపంలో మీరు మాకు తెలియజేయండి. దీనికంటే ముఖ్యంగా స్పోకెన్ ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ని మేము ఈవినింగ్ టైం మళ్ళీ కొత్తగా బ్యాచెస్ కావాలని అడుగుతున్న వాళ్ళ కోసం లాస్ట్ మంత్ అంటే ఈ మంత్ ఆల్రెడీ కొన్ని బ్యాచెస్ని తయారు చేసాం. రెడీగా కంటిన్యూ అవుతున్నాయి ఆన్గోయింగ్ బ్యాచెస్. బట్ మళ్ళీ ఎక్కువ మంది అడుగుతున్నారు. ఎక్కువ మంది కూడా మమ్మల్ని సాయంత్రం పూట 9 గంటల నుంచి 10 గంటల మధ్యన, సార్ ఈవినింగ్ 9 PM to 10 PM మాకు క్లాసెస్ కావాలి, మేము జాబ్ చేస్తూ ఉంటాం, వర్క్లో ఉంటాం, లేదా బిజినెస్లు చేస్తూ ఉంటాం, మా డే టు డే లైఫ్ యాక్టివిటీస్లో బిజీగా ఉంటాం మేము, కానీ మాకు నైట్ అయితేనే కుదురుతుంది, నైట్ 9 PM to 10 PM క్లాసెస్ కావాలి అని. సో మీ అందరి కోసం మళ్ళీ ఇంకా కొత్త బ్యాచ్ని మేము స్టార్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోలో ఆ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను నేను. బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, ఇంకొక 5 రోజుల్లో లేదా 6 రోజుల్లోనే మనం ఈ 9 PM to 10 PM బ్యాచ్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఇక ఈ రోజుటి క్లాస్లో మనం పెద్దలను గౌరవించాలి ఒక సెంటెన్స్ తీసుకున్నాం. మనం తప్పకుండా పరీక్షకు హాజరవ్వాలి అని ఇంకొక సెంటెన్స్ ఉంది. ఈ సెంటెన్స్లో తప్పకుండా అనేది మనకు క్లియర్గా క్లూ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ మనం పెద్దలను గౌరవించాలి అని ఉంది. ఇది మన బాధ్యత కదా, పెద్దలని గౌరవించడం మన బాధ్యత. పెద్దలని గౌరవించండి, పిల్లలను ప్రేమించండి అనేది నానుడి, మనందరికీ తెలిసిందే, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం. మరి మనం పెద్దలను గౌరవించాలి అనే దాన్ని షుడ్ ఉపయోగించి చెప్పాలా, మస్ట్ ఉపయోగించి చెప్పాలా ఒకసారి మనం తెలుసుకుందాం. రెండు ఉపయోగించి కూడా చెప్పొచ్చు, కానీ ఇది మనకు కేవలం బాధ్యతను తెలుపుతుంది కాబట్టి మనం అంటే పెద్దలను గౌరవించాలి అంటే ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం, వి షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్, లేదంటే ఎల్డర్ పీపుల్ అని కూడా చెప్పొచ్చు. మనం పెద్దలను గౌరవించాలి అని. ఎందుకు సార్ మీరు షుడ్ తీసుకున్నారంటే, ఇది మన బాధ్యత కాబట్టి. విధిని, బాధ్యతను, ధర్మాన్ని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, లేదంటే పెద్ద ఖా గుర్తుపెట్టుకోండి. తెలుగులో పెద్ద ఖా, షుడ్ అంటే పెద్ద ఖా అని, మస్ట్ అంటే తా అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అంటే తెలుగులో క్లూ ఇస్తున్నాను నేను మీకు. దీన్ని ఎలా చెప్పొచ్చు అని అంటే, ఖచ్చితంగా అనంటే షుడ్ అని, తప్పకుండా 100% ఇంకా అని అనుకున్నప్పుడు మస్ట్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏమన్నాం, మనం తప్పకుండా పరీక్షకు హాజరవ్వాలి అని ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు, మనం అనంటే వి తప్పకుండా అని వచ్చింది కాబట్టి మస్ట్ అటెండ్ టు ద ఎగ్జామ్. మనం పరీక్షకు హాజరవ్వాలి, మనం తప్పకుండా పరీక్షకు హాజరవ్వాలి అని. ఈ రెండు సెంటెన్సెస్లో కూడా షుడ్ తర్వాత V1 ఫామ్ వచ్చింది, మస్ట్ తర్వాత కూడా V1 ఫామ్ వచ్చింది. మరి ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏముంటుంది, దీన్ని ఇంకా ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాం అనేది ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. షుడ్ అనేదాన్ని ఎప్పుడెప్పుడు ఉపయోగించాలి, షుడ్ అంటేనే గుర్తుపెట్టుకోండి రెస్పాన్సిబిలిటీ అని. షుడ్ అని అంటేనే ఖచ్చితంగా అనే పదం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా అంటే ఇది ఒక 90%, నాట్ 100% అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తాం షుడ్ని అంటే, విధిని, బాధ్యతను, ధర్మాన్ని,
ఖచ్చితంగా జరగవలసినటువంటి పనులను తెలిపేందుకు మనం షుడ్డును ఉపయోగిస్తాము. షుడ్ అంటే చెయ్యాలి అని అర్థం, రెస్పాన్సిబిలిటీ బాధ్యత అని అర్థం. అందుకనే బాధ్యతను, విధిని, ధర్మాన్ని ఖచ్చితంగా జరగవలసినటువంటి పనుల గురించి తెలపడానికి షుడ్ అనేటటువంటి మోడల్ వర్బ్ను ఉపయోగిస్తాం. దీనిలో స్ట్రక్చర్ ఏముంటుంది సార్ అంటే, షుడ్ ఉపయోగించినప్పుడు గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ వస్తుంది, ఇమీడియట్గా షుడ్ వస్తుంది, వర్బ్ యొక్క మొదటి రూపాన్ని ఉపయోగించి ఎక్స్ట్రా వర్డ్స్ని మనం రాస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని కొన్ని సెంటెన్సెస్ని మనం ఫ్రేమ్ చేద్దాం. అలాగే షుడ్ని ఇంకా ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారో చూద్దాం. షుడ్ని మనము అడ్వైజ్ అంటే సలహాలు ఇచ్చేందుకు, విధి డ్యూటీ చెప్పేందుకు అంటే బాధ్యతలు చెప్పేందుకు, బాధ్యత రెస్పాన్సిబిలిటీస్ కోసం, అలాగే పర్పస్ ఉద్దేశాలను వ్యక్తపరిచేందుకు కూడా షుడ్ని మనం ఉపయోగిస్తాము. సో గుర్తుపెట్టుకోండి, విధిని, బాధ్యతను, ధర్మాన్ని ఖచ్చితంగా, పెద్ద ఖ అనేది గుర్తుపెట్టుకోండి. షుడ్ అంటేనే ఖచ్చితంగా అని, ఖచ్చితంగా చేయవలసినటువంటి పనులు, జరగవలసినటువంటి పనుల గురించి చెప్పడానికి షుడ్ని మనం ఉపయోగిస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రాక్టీస్ చేద్దాం. అయితే షుడ్కి నెగిటివ్ ఫామ్ ఏమవుతుంది సార్ అంటే, షుడ్ ప్లస్ నాట్ ఉంటే షుడెంట్ అనాలి. షుడ్ ప్లస్ నాట్ ఉంటే షుడెంట్ అనాలి. సార్ మరి నిన్న చెప్పారు కదా, విల్ ప్లస్ నాట్ ఉంటే దాన్ని మీరు వోంట్ అంటామని, మరి షుడెంట్ అనొచ్చా అంటే ఎస్ అనొచ్చు. షుడ్ ప్లస్ నాట్ని షుడెంట్ అనొచ్చు. అలాగే షెల్ ప్లస్ నాట్ ఉందనుకోండి, షల్ నాట్ అని అనుకుంటే షలంట్ అని అనకూడదు. దీన్ని ఏమని పలకాలి సార్ అంటే షాంట్, షాంట్ అని పలకాలి. ప్రశాంతి కాదు, శాంతి కాదు, షాంట్ అని చెప్పి పలకాలి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం కొన్ని సెంటెన్సెస్ తీసుకున్నాం. మనం తప్పకుండా వెళ్ళాలి అనుంది, మనం తప్పకుండా వెళ్ళాలి అనుంది, తప్పకుండా అనుంది. తప్పకుండా అంటే మనకి ఇక్కడ వి షుడ్ రావాలా, మస్ట్ రావాలా? అది ఇక్కడ మనకి ఏం రావాలి సార్ అంటే, మనకి ఇక్కడ మస్ట్ గో అని ఉండాలి. మనం వి మస్ట్ గో అని ఉండాలి. లేదంటే ఇక్కడ సెంటెన్సెస్ని మనం చేంజ్ చేసుకొని రాసుకోవచ్చు. ఎలా రాయొచ్చు? ఇక్కడ మనం ఖచ్చితంగా వెళ్ళాలి, మనం ఖచ్చితంగా వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ 100% ఉపయోగించాం, మనం 100% ఉపయోగించి చెప్తున్నాం. దీన్ని ఏ విధంగా రాయొచ్చు? మనం వి షుడ్ గో, సింపుల్గా రాయొచ్చు, వి షుడ్ గో అని. మనం ఖచ్చితంగా వెళ్ళకూడదు, వెళ్ళకూడదు అని అంటే ఏం చెప్పాలి మనం? వి షుడెంట్ గో, వి షుడెంట్ గో, షుడ్ నాట్ గో అనొచ్చు, వి షుడెంట్ గో అని కూడా చెప్పొచ్చు. మనం వెళ్ళాలా అంటే ఈ షుడ్ని ముందుకు తీసుకొచ్చి క్వశ్చన్గా మార్చొచ్చు. షుడ్ వి గో, మనం ఖచ్చితంగా వెళ్ళాలా, షుడ్ వి గో అని. మనం ఖచ్చితంగా వెళ్ళకూడదా అని అంటే ఈ షుడెంట్ని ముందుకు తీసుకొస్తే చాలు. షుడెంట్, షుడెంట్ వి గో, మనం ఖచ్చితంగా వెళ్ళకూడదా, షుడెంట్ వి గో, మనం ఖచ్చితంగా వెళ్ళకూడదా అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. సో ఈ విధంగా షుడ్ను ఉపయోగించినప్పుడు సబ్జెక్ట్ షుడ్, V1 ఆబ్జెక్ట్ రాస్తే సరిపోతుంది. సెంటెన్సెస్ని షుడ్ను ఉపయోగించి ఇలా చెప్పాలి. షుడ్ అంటేనే గుర్తుపెట్టుకోండి, విధిని, బాధ్యతను, ధర్మాన్ని, ఖచ్చితంగా జరగవలసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని చెప్పడానికి ఉపయోగిస్తాం. ఇక నెక్స్ట్ మనము మస్ట్ అంటే ఏంటో చూద్దాం. మస్ట్ అంటే తప్పకుండా చేయాలి, 100% చేయాలి. 100% మస్ట్ అంటే తప్పకుండా చేయాలి అని చెప్పేసి చెప్తున్నాం. అంటే ఇక్కడ మనం 100% జరిగి తీరాలి, కంపల్సరీ అని కూడా చెప్పొచ్చు. కొన్నిసార్లు నిబంధనలు ఉంటాయి, రూల్స్ ఉంటాయి, లా అంటే మనకు చట్టం ఉంటుంది, వాటిని మనం ఖచ్చితంగా తప్పకుండా పాటించాల్సిందే. కాబట్టి మస్ట్ అనే దాన్ని దేనికి ఉపయోగిస్తాం? ఆబ్లిగేషన్ చెప్పడానికి ఉపయోగిస్తాం. తప్పకుండా చేయాలి, తప్పకుండా అని అన్నప్పుడు మస్ట్ అనే దాన్ని ఉపయోగించాలి. ఒక పనిని తప్పకుండా చేయాలి అని చెప్పినప్పుడు మనం మస్ట్ ఉపయోగిస్తాం, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, రేపు మనం సినిమాకి వెళ్ళాలి అంటే వి షుడ్ గో. ఎందుకంటే అంత 100% పోవాల్సిందే అని రూల్ ఏం లేదు. అదే రేపు నీకు ఎగ్జామ్ ఉంది, ఇంటర్వ్యూ ఉంది, అప్పుడు నువ్వేం చెప్పాలి? వి మస్ట్ అటెండ్ ద ఇంటర్వ్యూ. మనం తప్పకుండా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూ అయితే జాబ్ వస్తుంది అన్నట్టుగా. అది మనకు ఖచ్చితంగా తప్పకుండా చేయాల్సినటువంటి పని కాబట్టి మస్ట్ ఉపయోగించాలి. అదే సినిమా చూడాలనుకోండి, సినిమా అనేది అంత 100% కంపల్షన్ ఏం కాదు. అప్పుడు ఏం చెప్పొచ్చు అంటే వి షుడ్ వాచ్ దిస్ మూవీ, మనం ఈ సినిమా చూడాలి, ఖచ్చితంగా చూడాలి అని చెప్పొచ్చు. ఇంకా మనం 100% ఈ సినిమా చూస్తేనే మనకు లైఫ్ ఉంటుంది అని అనుకున్నప్పుడు వి మస్ట్ వాచ్ దిస్ మూవీ, మనం తప్పకుండా ఈ సినిమా చూడాలి అని చెప్పొచ్చు. అదే ఆబ్లిగేషన్ చెప్పినప్పుడు మనం మస్ట్ అనే దాన్ని ఉపయోగించాలి. ఇక్కడ కూడా సేమ్, సబ్జెక్ట్ మస్ట్ తర్వాత ఇమీడియట్గా వర్బ్ యొక్క మొదటి రూపాన్ని ఉపయోగించి సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయొచ్చు. ఇంకా ఎప్పుడెప్పుడు మస్ట్ను ఉపయోగించారంటే డ్యూటీ విధిని తెలపడానికి, ఆబ్లిగేషన్ బాధ్యతను తెలపడానికి, డిటర్మినేషన్ అంటే సంకల్పాన్ని తెలియజేయడానికి, నెసెసిటీ అంటే అవసరాన్ని తెలపడానికి మనం మస్ట్ను ఉపయోగిస్తాము. అయితే ఈ
షుడ్ గురించి అలాగే మస్ట్ గురించి ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్తో, ఇంకా డీటెయిల్డ్ ఎగ్జాంపుల్స్తో, మోర్ ఎగ్జాంపుల్స్తో, ప్రాక్టీస్ ఎగ్జాంపుల్స్తో మనం ఏం చేసాం సార్ అంటే మన ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ 21 డేస్ పుస్తకంలో ఇచ్చాం. పుస్తకంలో పేజ్ నెంబర్ వచ్చేసి 117 నుంచి 119 మధ్యన క్లియర్గా ఈ ఎగ్జాంపుల్స్తో సహా మళ్ళీ వీటిని ఉపయోగించి క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలని క్వశ్చన్ టేబుల్తో సహా ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ టేబుల్తో సహా 117, 18, 117, 118, 119 117 to 119 పేజ్లో ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్తో, మోర్ ఎగ్జాంపుల్స్తో ఉంది. మీరు మన పుస్తకంలో కూడా చూడొచ్చు. అలాగే మన ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ 21 డేస్ వీడియో కోర్స్ ఉంది, రికార్డెడ్ వీడియో కోర్స్ ఉంది కదా, అందులో డే 7లో ఈ లెసన్ ఇంకా డీటెయిల్గా ఉంది. మీరు అక్కడ కూడా చూడొచ్చు. ఇప్పుడు మస్ట్ ఉపయోగించి ఇంకొక ఎగ్జాంపుల్ని ఫ్రేమ్ చేద్దాం. మస్ట్ ఉపయోగించి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ని ఫ్రేమ్ చేస్తూ ఒక్కొక్కటి కూడా చూద్దాం. మస్ట్ నాట్ అని ఉంది సార్, ఇందాక మీరు చెప్పారు కదంటే దీన్ని మజంట్ అని కూడా చెప్పొచ్చు, మస్ట్ నాట్ అని కూడా చెప్పొచ్చు, లేదా మస్ట్ నాట్ అని కూడా చెప్పొచ్చు. మనం తప్పకుండా ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడాలి. మనం రోజు ఇంగ్లీష్లో మాట్లాడితేనే కదా ఇంగ్లీష్ వచ్చేది. నేను ఎంత చెప్పినప్పటికీ కూడా మీరు ప్రాక్టీస్ అయిపోతే ఇంగ్లీష్ రాదుగా. నాకైనా అంతే. నేను ఎంత బాగా చెప్పాలనుకుంటే అంత బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది నేను. కాబట్టి మనం తప్పకుండా ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడాలి. వి మస్ట్ టాక్ ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీడే. ఏమనుంది ఇక్కడ? వి మస్ట్ టాక్ ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీడే. ప్రతిరోజు కూడా మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి అని ఉంది. మనం ప్రతిరోజు కూడా ఇంగ్లీష్లో మాట్లాడకూడదు, మన మాతృభాష, అమ్మ భాష తెలుగు అని నేను అంటున్నా. అప్పుడు ఏం చెప్తాం సార్ అంటే వి మస్ట్ నాట్ టాక్ ఇన్ ఇంగ్లీష్. We must not talk in English every day. ప్రతిరోజు మనం ఇంగ్లీష్లో మాట్లాడకూడదు. మనం తప్పకుండా ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడకూడదు అని చెప్పి అంటున్నాను నేను. మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా, మనం తప్పకుండా ఇంగ్లీష్లో మాట్లాడాలా అంటే మస్ట్ను ముందుకు తీసుకురావాలి. ముందుకు చెప్పొచ్చు మస్ట్ వి టాక్ ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీడే. ప్రతిరోజు మనం ఇంగ్లీష్లో మాట్లాడాలా అని చెప్పేసి అంటున్నాం. ఇలా రాస్తూ ఉన్నప్పుడు మీకు కొంచెం బోరింగ్గా అనిపించినా, స్లోగా అనిపించినా రాసేటప్పుడు 1.5x స్పీడ్ పెట్టుకొని చూడండి. ఇంకా స్పీడ్గా మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం తప్పకుండా ఇంగ్లీష్ మాట్లాడకూడదా ప్రతిరోజు? కూడదా అని అడిగితే మస్ట్ నాట్ని ముందుకు తీసుకొస్తే సరిపోతుంది. మస్ట్ వి నాట్ టాక్ ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీడే. ప్రతిరోజు మనం ఇంగ్లీష్లో మాట్లాడకూడదా తప్పకుండా అన్నట్టుగా. మనం తప్పకుండా ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడకూడదా అని చెప్పినప్పుడు మస్ట్ వీ నాట్ టాక్ ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీడే అని చెప్తాం. ఇలా మస్ట్ని, షుడ్ని ఎందుకు ఉపయోగిస్తామనంటే మళ్ళీ క్లియర్గా చెప్తాను నేను. షుడ్ అనే దాన్ని విధిని, బాధ్యతను, ధర్మాన్ని, ఖచ్చితంగా జరగవలసినటువంటి పనులు తెలియజేయడానికి ఉపయోగిస్తాం. మరి మస్ట్ని ఎప్పుడు ఉపయోగిస్తాం సార్ అంటే తప్పకుండా చేయాల్సినటువంటి పనులు, సంకల్పాలను తెలిపేందుకు అంటే డిటర్మినేషన్ తెలిపేందుకు, నెసెసిటీ, అవసరాన్ని గురించి తెలిపేటప్పుడు తప్పకుండా అనే పదాన్ని ఉపయోగించినప్పుడు అంటే 100% సార్ అది ఆబ్లిగేషన్, అప్పుడు మాత్రమే మస్ట్ మనం ఉపయోగించాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇప్పుడు మీరు ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నారు, షుడ్ నేర్చుకున్నారు, మస్ట్ నేర్చుకున్నారు. సేమ్ ఎగ్జాంపుల్స్ని ఉపయోగించి నేను ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను తెలుగులో. వీటిని నాకు ఇంగ్లీష్లో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మనం తప్పకుండా ఒక ఉద్యోగం సంపాదించాలి అంటున్నాను నేను. తప్పకుండా దీనికి షుడ్ ఉపయోగించాలా, మస్ట్ ఉపయోగించాలా? కింద మొత్తం సెంటెన్స్ని షుడ్ని, మస్ట్ని ఉపయోగించి కింద మీరు నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీరు ఖచ్చితంగా మా ఇంటికి రావాలి, మీరందరూ కూడా ఖచ్చితంగా రాఘవేంద్ర వాళ్ళ ఇంటికి రావాలి, మీరు మా ఇంటికి రావాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా. సో మీరు ఖచ్చితంగా మా ఇంటికి రావాలి, ఈ సెంటెన్స్ని షుడ్, మస్ట్ను ఉపయోగించి ఏ విధంగా సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో రాస్తామో ఇప్పుడు మీరు లెసన్ విన్నారు కదా, ఎంత నేర్చుకున్నారో మాకు తెలియాలి కదా, అందుకనే కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇందాక నేను చెప్పినటువంటి ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ డీటెయిల్స్ కానీ, లేదంటే ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకం డీటెయిల్స్ కానివ్వండి, మన ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నా, యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో మీకు క్లియర్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి వీడియో కింద, దయచేసి వాటిని కూడా చూడండి. ఇక నెక్స్ట్, స్పోకెన్ ఇంగ్లీష్ బూట్ క్యాంప్ కోర్స్. ఇందాక నేను చెప్పాను ఈవినింగ్ బ్యాచెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి సార్ అని. ఈవినింగ్ 9 PM to 10 PM సాయంత్రం పూట బ్యాచెస్ కోసం మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు నేను అనౌన్స్మెంట్ చేసిన వెంటనే ఎక్కువ మంది జాయిన్ అయ్యేటటువంటి స్లాట్ కూడా ఇదే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎక్కువ శాతం మంది మమ్మల్ని కాల్ చేసి
మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త బ్యాచెస్ని కావాలని అడుగుతున్నారు. సో మీరు అడగడం మేము కాదు అనకపోవడం ఉండదు. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవడం మీ లక్ష్యం అయితే నేర్పించడం మా బాధ్యత. కాబట్టి ఇంకా కొత్త బ్యాచెస్ని స్టార్ట్ చేస్తున్నాం. అసలు ఏంటి సార్ ఈ స్పోకెన్ ఇంగ్లీష్ బూట్ క్యాంప్ కోర్స్ అంటే ఏంటి సార్ అంటే, ఇది ఆన్లైన్లో లైవ్ క్లాసెస్ ద్వారా మీకు మేము ఇంగ్లీష్ నేర్పించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కోర్సు. ఇందులో మీరు వశిష్ట 360 యాప్ని డౌన్లోడ్ చేసుకొని సమ్మర్ స్పోకెన్ ఇంగ్లీష్ బూట్ క్యాంప్ అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి ఈ టైల్ మీద క్లిక్ చేసి అందులో స్పోకెన్ ఇంగ్లీష్ బూట్ క్యాంప్ కోర్సులో జాయిన్ అయితే మేమే మీకు కాల్ చేసి మీ గురించి డీటెయిల్స్ అని తెలుసుకొని మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేసి జూమ్ యాప్ ద్వారా మనం ఎందులో క్లాసెస్ చెప్తాం, జూమ్ యాప్ ద్వారా మీకు లైవ్గా మీరు వాట్సాప్లో వీడియో కాల్ మాట్లాడుతున్నట్టే. కాకపోతే ఇందులో మీతో పాటు మీ టీచర్ ఉంటారు, మీ మెంటర్ ఉంటారు, మేము ఉంటాం, మీకు పాఠం చెప్తాం, మీరు మాట్లాడుతూ ఎక్కడెక్కడ పొరపాట్లు చేస్తున్నారో చెప్తాం. రోజు ఒక కాన్సెప్ట్ చెప్పి దాన్ని మీతో ప్రాక్టీస్ చేయించి మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేది మిమ్మల్ని రెక్టిఫై చేయించి మీ మిస్టేక్స్ని రెక్టిఫై చేయించి మళ్ళీ మిమ్మల్ని ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా ప్రొఫిషియెంట్గా కాన్ఫిడెంట్ లాగా మార్చేటటువంటి కోర్స్ ఇది. మీతో పాటు ఇంగ్లీష్ నేర్చుకున్న మిగతా ఫ్రెండ్స్ అందరితో కూడా కలిపి మాట్లాడుతూ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. సో ఇందులో మొత్తం కోర్స్ అంతా 3 నెలల పాటు ఉంటుంది. ప్రత్యేకంగా 9 గంటల నుంచి 10 గంటలు, రాత్రి 9 గంటల నుంచి 10 గంటల స్పెషల్ బ్యాచెస్ని ఏప్రిల్ 7th రోజున, ఈ మంత్ ఏప్రిల్ 7th రోజున మేము కొత్త బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాం. సో వీళ్ళంత తొందరగా జాయిన్ అవ్వండి. ఈ కోర్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 3 నెలల పాటు వారానికి 3 రోజులు సోమ బుధ శుక్రవారాలు కానీ లేదా మంగళ గురు శనివారాలు కానీ మీకు క్లాసెస్ని మేము కండక్ట్ చేస్తాం. దీంట్లో ఏముంటుంది సార్ అంటే, ఆ టైమింగ్స్లలో క్లాసెస్ కండక్ట్ చేశాక మీకు ఒక టాస్క్ ఇస్తాం, మీరు అది చేసి మళ్ళీ మన వాట్సాప్ గ్రూప్లో పంపించాలి. మీలాగే మిగతా మిత్రులు అందరూ కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు, వాటన్నిటిని మేము కరెక్ట్ చేస్తూ ఉంటాం. ఏది ఎప్పుడు ఎక్కడ వాడాలి అని చెప్తూ ఉంటాం, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటాం. కాబట్టి ఇంకా ఎఫెక్టివ్గా మీరు నేర్చుకోవచ్చు. ప్రస్తుతం 2 స్లాట్స్లలో ఉన్నటువంటి టైమింగ్స్ ఏంటి అంటే, ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం స్లాట్ 1లో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్యన ఒక స్లాట్. ఇది ఎక్కువ మంది విమెన్ అడుగుతున్నటువంటి క్లాసెస్ ఇవి. ఆ తర్వాత ఉదయం 11 గంటల నుంచి 12 గంటలకు ఒక బ్యాచ్, 6 PM నుంచి 7 PM ఒక బ్యాచ్. ఇవి ఇమీడియట్గా 3rd రోజున, 3rd ఏప్రిల్ అంటే శుక్రవారం రోజున స్టార్ట్ చేస్తున్నాం. ఆ రోజు మీకు ఓరియంటేషన్ ఉంటుంది, ఫస్ట్ డే క్లాస్ ఉంటుంది. కాబట్టి 11 AM అండ్ 6 PM జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు సోమ బుధ శుక్రవారాల స్లాట్లో ఇమీడియట్గా కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అయితే ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి మీరు ఇప్పుడే వశిష్ట 360 యాప్ను డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అందులో సమ్మర్ స్పోకెన్ ఇంగ్లీష్ బూట్ క్యాంప్ అనేటటువంటి ఒక టైల్ మీకు కనిపిస్తుంది. ఆ టైల్ పైన క్లిక్ చేస్తే స్పోకెన్ ఇంగ్లీష్ బూట్ క్యాంప్ కోర్స్ పైన క్లిక్ చేయండి. అందులో 3వ స్లైడ్ ఉంటుంది. సో వశిష్ట 360 యాప్ డౌన్లోడ్ చేసుకొని సమ్మర్ స్పోకెన్ ఇంగ్లీష్ బూట్ క్యాంప్ టైల్ పైన క్లిక్ చేసి స్పోకెన్ ఇంగ్లీష్ బూట్ క్యాంప్ కోర్స్ పైన క్లిక్ చేసినప్పుడు అక్కడ మీకు బై నౌ అనేటటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. యాక్చువల్గా 10,000 రూపాయల విలువైనటువంటి ఈ కోర్స్ని మీకు మేము కేవలం 2,781 రూపీస్కి మాత్రమే అందిస్తున్నాం. ఇదేంటి సార్ 81 రూపీస్ అదేదో పెళ్లిలో చదివింపులకు ముయ్యలకు పెట్టినట్టుగా ఉంటుందని అనుకోకండి. సో ఇది ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అండ్ ట్యాక్సెస్తో అన్నిటితో కలిపి ఆ కాస్ట్కి మీకు వచ్చేస్తుంది ఫైనల్ ప్రైస్గా. అయితే అక్కడ మీరు బై నౌ మీద క్లిక్ చేసినప్పుడు చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు, సార్ 2,999 ఫర్ 6 months వ్యాలిడిటీ అని వస్తుంది సార్ అంటే, అవును, ఈ కోర్సును మీకు 3 నెలల్లో మేము వీడియో పాఠాల ద్వారా ఇంగ్లీష్ నేర్పిస్తాం. అలాగే 6 months యాప్లో వీడియోస్ చూసుకోవడానికి అన్నిటికీ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ ఈ 2,999ని మీకు ఈ అమౌంట్కి రావాలి సార్, నాకు 300 తగ్గాలి సార్ అంటే బై నౌ మీద క్లిక్ చేసినప్పుడు అక్కడ అప్లై కూపన్ కోడ్ అనేటటువంటి ఆప్షన్ ఇస్తుంది. అప్లై కూపన్ అనేటటువంటి ఆప్షన్ ఇస్తుంది. అక్కడ మీరు కూపన్ దగ్గర BOOTCAM పని ఈ 8 అక్షరాలు క్యాపిటల్ లెటర్స్లో ఎలాంటి స్పేస్లో కానీ ఎంటర్ చేసి అప్లై కొట్టండి. ఇన్స్టెంట్గా మీకు 300 రూపాయలు డిస్కౌంట్ లభించి ఫైనల్ ప్రైస్కి ఈ కోర్స్ మీకు లభిస్తుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే 8106322477 అనే నెంబర్కి కానీ 9182465532 అనే నెంబర్స్ కానీ మీరు మాకు కాల్ చేసి మమ్మల్ని సంప్రదించి కోర్సులో జాయిన్ అవ్వచ్చు. సింపుల్గా ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకోవడానికి, అది కూడా 9 PM to 10 PM మీకు వీలయ్యేటటువంటి టైమింగ్స్లో మేము క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నాం. అలాగే చాలామంది మిత్రులు ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది సార్, ఇందాక మీరు చూపించినటువంటి ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకం అని అడుగుతున్నారు. ఈ పుస్తకం మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో మరియు వశిష్ట 360 యాప్లలో, అమెజాన్లో అవైలబుల్గా ఉంది, ఫ్లిప్కార్ట్, మీషో, వశిష్ట 360 యాప్లలో ఈ పుస్తకం అవైలబుల్గా ఉంది. దీని యాక్చువల్ కాస్ట్ 400 రూపీస్, కానీ మీకు మేము స్పెషల్ ఆఫర్లో 100 రూపాయల డిస్కౌంట్తో జస్ట్ మీకు 299కి అందిస్తున్నాం. ఇంకా మీకు ఆన్లైన్లో చూసినప్పుడు తగ్గినట్టు కోర్స్ కనిపిస్తే కనుక మీరు ఇంకా బాగా తీసుకోవచ్చు. సో ఈ కోర్స్ని
సరే, ఈ పుస్తకంలో కేవలం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా 6వ తరగతి పై చదివే పిల్లలు ఎవరైనా తెలుగు ద్వారా ఇంగ్లీష్ని ఈజీగా ఈ పుస్తకం ద్వారా నేర్చుకోవచ్చు. చిన్న పిల్లలు కూడా మాట్లాడుకునే విధంగా చిన్న చిన్న పిల్లలతో చిక్కీ మరియు లక్కీ అనే ఈ 2 క్యారెక్టర్స్తో మేము కాన్వర్జేషన్ చేసాం. ఈ పుస్తకం చదువుతున్నంతసేపు ఇద్దరు చిన్నపిల్లలు మనతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది. ఎందుకంటే ఒక భాషను నేర్చుకునేటప్పుడు మనం కూడా చిన్నపిల్లలు అయిపోవాలి. దానివల్లే మనం తప్పులు చేసినా సరే కంటిన్యూస్గా మళ్ళీ అందులో ఆపకుండా కంటిన్యూషన్లో నేర్చుకుంటాం కాబట్టి. సో ఈ చిన్నపిల్లల కాన్వర్జేషన్స్తో డిజైన్ చేయబడేటువంటిది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడుతుంది. బేసిక్స్ నేర్చుకోవడానికి 6వ తరగతి నుంచి అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కోర్సు ద్వారా ఇంగ్లీష్ని నేర్చుకోవచ్చు. ఈ పుస్తకం ఇండియాలోనే అమెజాన్లో హాట్ న్యూ రిలీజ్ విభాగంలో నంబర్ 1 స్థానాన్ని గెలుచుకుంది అండ్ బెస్ట్ సెల్లర్గా కూడా నిలిచింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ పుస్తకం ఇప్పుడు మీకు ఈ కోర్స్ ఇప్పుడు చెప్పినటువంటి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, వశిష్ట 360 యాప్లో లభిస్తుంది. సో నేను మీ రాఘవేంద్ర. ఎవ్రీడే ఇంగ్లీష్లో ఇవాళ డే 17లో అద్భుతమైనటువంటి షుడ్ మరియు మస్ట్ గురించి నేర్చుకున్నాం. టాస్క్ని చేసి కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా డీటెయిల్స్ కావాలి, యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, మిగతా డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంది. నేను మీ రాఘవేంద్ర. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.